అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో వచ్చేసి ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి ద మెయిన్ పాఠ్యాంశం ఏదైతే ఉందో 'ద హౌండ్ ఆఫ్ బాస్కర్విల్' దానికి సంబంధించినటువంటి విలన్ ఎవరైతే ఉన్నారో అతని గురించి నేర్చుకోబోతున్నాం. అండ్ ఇందులో షెర్లాక్ హోమ్స్ ఎవరు? అండ్ డాక్టర్ వాట్సన్ ఎవరు? అని తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఉంది చూడండి. జస్ట్ 5 మినిట్స్ ఉంటుంది. అండ్ వాళ్ళ గురించినటువంటి ఇంట్రడక్షన్ ఉన్నటువంటి వీడియో అన్నమాట ఇది. 'ఒడిసీ 2'లో అండ్ మనకొచ్చేసి చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండేటటువంటి క్యారెక్టర్ అన్నమాట. విలన్ క్యారెక్టర్ చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అండ్ మోస్ట్ 'షెర్లాక్ హోమ్స్' సీరీస్‌లోనే ఈ విలన్‌కి చాలా ప్రత్యేకమైనటువంటి ఆహ్, టోటల్‌గా అసలు చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అన్నమాట. ఆ క్యారెక్టర్ ఎవరంటే జాక్ స్టేపుల్టన్. ఈ క్యారెక్టర్ అనేది చాలా చాలా వింతైనటువంటి క్యారెక్టర్. చాలా మంచివాడుగా ఉంటాడు. చాలా హార్మ్‌లెస్. అసలు టోటల్ నీకు కథ మొత్తంలో అసలు ఎవరు హార్మ్‌లెస్, అసలు ఎవ్వరు కూడా చీమకు కూడా అపకారం చేయనటువంటి వ్యక్తిగా కనబడేటటువంటి వ్యక్తే చివర్లో విలన్‌గా కనబడతాడు. ఇది చాలా చాలా సస్పెన్స్ థ్రిల్లర్ అన్నమాట. కాబట్టి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇస్తారంటే స్కెచ్ ద క్యారెక్టర్ ఆఫ్ జాక్ స్టేపుల్టన్. జాక్ స్టేపుల్టన్ యొక్క క్యారెక్టర్ ఏందో రాయండి. క్యారెక్టర్ స్కెచ్ అనేది చెప్పండి అనేసి అడుగుతా ఉంటారు. సింపుల్‌గా ఇలాంటివి చేసిన ఇచ్చినప్పుడు యాక్చువల్‌గా ఏందంటే మనం మర్చిపోతుంటాం చాలా విషయాలు. అలా మర్చిపోకుండా జాక్ స్టేపుల్టన్ పేర్లోనే మనం ఎగ్జామ్‌లో అడుగుతాడుగా జాక్ స్టేపుల్టన్ గురించి రాయమని. జాక్ పేరులోని జాక్ స్టేపుల్టన్ ఏదైతే ఉందో ఆ పేరులోనే అతని యొక్క క్యారెక్టర్ ఏంటి అని ఈజీగా మనం తెలుసుకునే విధంగా ఈ ప్రశ్నకి సమాధానం అయితే ఇవ్వబడింది. జాక్ అంటే జెలస్ అసూయాపరుడు అనమాట. యాంబిషియస్ దురాశాపరుడు. కన్నింగ్ కుటిలమైన వాడు. కిల్లర్ హంతకుడు. జెలస్ ఎందుకని? తనకు రావాల్సినటువంటి ఆస్తిని వేరొక వాళ్ళు చార్ల్స్ కానివ్వండి, ఆ తర్వాత హెన్రీ బాస్కర్విల్లే. ఫస్ట్ చార్ల్స్ బాస్కర్విల్లే, ఆ తర్వాత హెన్రీ బాస్కర్విల్లే ఇతనికి రావాల్సిన ఆస్తికి అడ్డుగా ఉంటారన్నమాట. కాబట్టి నేను అనుభవించాల్సింది వాళ్ళెందుకు అనుభవించాలి? అలా ఉండకూడదు. అందుకని అడ్డు తొలగించుకోవాలి. యాంబిషియస్ దురాశ అన్నమాట. దురాశ దుఃఖానికి చేటని ఏం జరుగుతుంది అంటే తనది కానిది తనేదో ఆ వంశవృక్షంలో ఉన్నాడు. తాను ఎలాగైనా చేజిక్కించుకోవాలి ఆస్తుల్ని అనేసి తానేందంటే దురాశ ఉంటుంది. దురాశ దుఃఖానికి చేటని జరుగుతుంది. తర్వాత కన్నింగ్. చాలా కన్నింగ్ అనమాట. ఎంత కన్నింగ్ అంటే తన భార్యని చెల్లెలిగా చూపించి అండ్ అతనేం చేస్తాడంటే చార్ల్స్‌కి ఆ తర్వాత మనం చూసినట్లయితే చార్ల్స్ తర్వాత వస్తాడనమాట హెన్రీ బాస్కర్విల్. చార్ల్స్ బాస్కర్విల్‌ని చంపడానికి ఒక రకంగా తన భార్యని చెల్లిలాగా వాడి అండ్ వలపు వర వల అనేది వేసి చార్లెస్ చావుకు కారణమవుతాడు. అలానే హెన్రీని కూడా ఎలాగైనా అడ్డు తొలగించుకుందాం. ఆ తర్వాత తానే ఆస్తి మొత్తానికి అనేసి అనుకుంటాడు. కిల్లర్ అనమాట. కోల్డ్ బ్లడెడ్ కిల్లర్. తన చేతికి మట్టి అంటకుండా వాగ్ అంటారు. అంటే ఏందంటే ఊబి ఉండేటటువంటి ప్లేస్ ఒకటుంటుంది. మూర్ అంటే ఏందంటే మన జనంగా పంట పొలాలుంటాయి. అవి పాతకాలంలో వందల వేల ఎకరాలు ఎత్తైన ప్రదేశంలో ఇలా ఉంటుందన్నమాట. అక్కడ ఏందంటే నీళ్లు నిలిచిపోయి ఎంతో కాలం నుంచి పంటలేం వాడరు. ఆ ప్రదేశం అంతా కూడా ఊబిలో మయం ఉంటుంది. అంటే ఎవరైనా గాని ఆ నీళ్లలో గనక పడ్డారనుకోండి ఇంక చచ్చిపోవడమే. ఆ రకంగా లోపలికి కూరుకుపోయి చచ్చిపోతారనమాట. ఇతను ఈ బాగ్‌ని వాడుకుంటాడనమాట మనుషుల్ని చంపడానికి. మరి వాళ్ళు అక్కడ ఊబి దగ్గరకెళ్ళి వాళ్ళే పడిపోవాలి అంటే పడిపోతారా ఏంది? పడిపోరు గదా! దానికొక రహస్యం ఉంటుంది. ఏందంటే అతను 'ద కర్స్ ఆఫ్ బాస్కర్విల్లీ' అని ఏం జేస్తాడంటే ఒక ఉత్తరం అతనే రాస్తాడు. యాక్చువల్‌గా ఉండొచ్చు. ఎందుకంటే అది తాను వచ్చినటువంటి లైన్ ఏదైతే ఉందో అంటే వంశవృక్షంలో తాను
స్టేపుల్ట్ అనేవాడు ఎలా పోలి ఉంటాడంటే హ్యూగో బాస్కర్ విల్లిని పోలి ఉంటాడు. ఈ హ్యూగో బాస్కర్ విల్లి అత్యంత నరరూప రాక్షసుడు అనమాట. ఈ హ్యూగో బాస్కర్ విల్లి ఎవరైతే ఉన్నాడో అతన్ని పోలి యాజ్ ఇట్ ఈజ్ సేమ్ డిటో అట్లానే ఉంటాడు జాక్ స్టేపుల్టన్. సీక్రెటివ్, రహస్య స్వభావం. అతని మనసులో ఉంది ఎవడికి తెలియదు, ఎవడు కనుక్కోలేడు కూడా. టాక్టీషియన్స్, వ్యూహకర్త. ఊగుంది, ఆ ఊగిలోకి ఎవరు వెళ్ళి వాళ్ళకై వాళ్ళు వెళ్ళి పడిపోవాలి. ఇప్పుడు చార్ల్స్ ఉంటాడు, చార్ల్స్ బాస్కర్ విల్లే ఆ మూర్ల దగ్గర సిగరెట్ కాలుస్తూ ఉంటాడు. ఎవరి కోసం వెయిట్ చేస్తా? ఈ అమ్మాయి కోసం. ఎవరు? జాక్ స్టేపుల్టన్ భార్య అయిన బెరిల్ స్టేపుల్టన్. అయితే భార్య కాదు, చెల్లి అని పరిచయం చేస్తాడు. అందంగా ఉంటుంది, వల విసురుతూ ఉంటుంది కాబట్టి చార్ల్స్ ఏమైతే మాయలో పడి అక్కడ వెయిట్ చేస్తుండే. ఇంతలోకి అసలు ఏందంటే ఒక కుక్కని రెడీ చేసుకుంటాడు. అతనికి ఒక హ్యూగో ఎవరైతే ఉన్నారో కర్స్ ఒకటి ఉంటుందండి, శాపం. ఇందులో శాపం ఉంటుంది. ఈ కర్స్ ఏంటంటే కర్స్ ఆఫ్ బాస్కర్ విల్లీ అనమాట. అంటే ఒక వేట కుక్క ఈ బాస్కర్ విల్లీ కుటుంబాన్ని, ఎవరైతే బాస్కర్ విల్లీ అనేటటువంటి తోక ఉందో ఆ తోక ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేస్తుంటుంది ఈ వేట కుక్క. ఎందుకు ఈ వేట కుక్క, ఈ హౌండ్ ఎందుకు చంపుతుంది అంటే దీనికి ఒక పెద్ద కారణం ఉంటుంది. హ్యూగో బాస్కర్ విల్లీ ఎవరైతే ఈ జాక్ ఉన్నాడో హ్యూగో నుంచి వచ్చాడంట. యాజ్ ఇట్ ఈజ్ సేమ్ డిట్టో అట్లానే ఉంటాడు. ఈ హ్యూగో అత్యంత కఠిన హృదయుడు, పాషాణ హృదయుడు, నరరూప రాక్షసుడు. అమ్మాయిని ఏం చేస్తాడంటే బంధించి ఉంచుతాడు అనుభవిద్దామని. ఏంటంటే ఇక పరిగెత్తి ఆ మూరు ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు గుండెకి చచ్చిపోతుంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక వేట కుక్క ఈ హ్యూగో మీద పడి చీల్చేసిందని, గొంతు చీల్చేసింది, చంపేసాడని ప్రతి ఖర్చు ఉంటుంది. అట్లా అని మిగతా వాళ్ళని కూడా చంపాలి. చంపేసి అందరినీ కాదు, ఇద్దరే అడ్డున్నారు తన ఆస్తి చేజిక్కించుకోవడానికి. ఒకడు వచ్చేసి చార్ల్స్ అన్నమాట. చార్ల్స్ చంపేస్తాడు. అండ్ రెండో వ్యక్తి హెన్రీ. ఈ హెన్రీని చంపేటప్పుడే ఏం జరుగుతుంది అంటే షెర్లాక్ హోమ్స్ని దింపుతాడు. డాక్టర్ మార్టిమర్ ఏం చేస్తాడంటే షెర్లాక్ హోమ్స్ని దింపుతాడు. అక్కడే కథ మొత్తం ఇదైద్ది అనమాట. అనలిటికల్ అర్థమైపోతుంది. షెర్లాక్ హోమ్స్ని ఎట్లాగైనా కొట్టగలాలి, చాలా కష్టంగా ఉందనే విషయం అర్థమవుతుంది. ప్రిడేటర్ అనమాట. ఓ కుక్కని తీసుకొచ్చి, పెద్ద కుక్క, వేట కుక్క మాదిరిగా ఉండేదాన్ని పెద్దది తీసుకొచ్చి దాన్ని పోస్తాడు. పూయడం వల్ల ఏంటంటే చీకట్లో మెరుస్తూ ఉంటుంది. అదొక సూపర్ న్యాచురల్ హౌండ్ లాగా కనబడతా ఉంటుంది అనమాట. వేట కుక్కలాగా పెద్ద ఇదిగా కనబడతా ఉంటుంది. దాంతో భయపడి వీళ్ళు పరిగెడతారనమాట అటువైపు. ఊగులున్న ప్రాంతంలో ఒక్క కాలు జారిందంటే అయిపోయినట్టే కథ. కాబట్టి ప్రిడేటర్ లాగా వేటాడడం అనమాట. అతను అక్కడ చార్ల్స్ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈ కుక్కను పంపిస్తాడు, వేట కుక్కను పంపిస్తే ఆ ఫాస్ఫరస్ వల్ల చీకట్లో అది ఆ మెరవడం ఏందని మొత్తం టోటల్గా ఇక ఈ భయం వేసేసి పరిగెడతాడనమాట. పరిగెత్తి ఊపిరాడక గుండె ఆగిపోయి చచ్చిపోతాడు. ఇక ఎట్లాంటి మెడికల్ కానీ ఎట్లాంటి గాయాలు ఉండవు. దీంతో చాలా తల పట్టుకుంటారు. ఎలా చచ్చిపోయాడంటే గుండె ఆగి చచ్చిపోయాడు అంతే. అబద్ధాలు కోరు. తన భార్యని చెల్లెలిగా చూపించి వల విసరమంటాడు. విసరకపోతే చివరిలో నా వల్ల కాదంటోని కట్టేసి పట్టడం ఇట్లాంటివన్నీ చేస్తాడనమాట. తప్పించుకొని తిరిగేటటువంటి తత్వం నివాజీ. టెరిఫైన్, భయంకరమైన వాడు, ఆపర్చునిస్టిక్, అవకాశవాది. ఎట్లాంటి అవకాశం వచ్చినా కానీ విడిచిపెట్టడు. నార్సిసిస్టిక్ అంటే అహంకారి. ఈ విధంగా టోటల్గా ఏంటంటే అతని క్యారెక్టర్లోని జాక్ స్టేపుల్టన్ని మనం తీసుకొని ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణం అనేది మనం ఉంచుకున్నాం. ఎందుకంటే మనకి ఎగ్జామ్లో రాసేటప్పుడు ఈజీగా గుర్తుండాలి. ఆ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు క్యారెక్టర్ స్కెచ్ రాయమన్నప్పుడు మనం ఏం చేయాలంటే జాక్ స్టేపుల్టన్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్యాలిక్యులేటెడ్ అండ్ కోల్డ్ బ్లడెడ్ విలన్స్ ఇన్ షెర్లాక్ హోమ్స్ సిరీస్. ఈ షెర్లాక్ హోమ్స్ సిరీస్లో అసలు చాలా చాలా చాకచక్యంగా చంపేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మొత్తం సిరీస్లో జాక్ స్టేపుల్టన్. ఆన్ ద సర్ఫేస్ హీ అపియర్స్ టు బి జెంటిల్. అసలు చాలా మంచోడు, అసలు హార్మ్లెస్ పర్సన్, ఎటువంటి హాని చేయడు. ఏదో సీతాకోక చిలుకల వెనకాల వాటి వెనకాల పడుతూ ఉంటాడు. ఇది న్యాచురలిస్ట్, ఏదో సైంటిస్ట్ లాగా.
ఈజ్ ఎక్సెంట్రిక్ న్యాచురలిస్ట్ విత్ ఎ ప్యాషన్ ఫర్ బటర్‌ఫ్లైస్. ఏదో సీతాకోకచిలుకల పరిశోధన చేస్తున్నట్టుగా ఏదో కటింగ్ ఇస్తాడనమాట. బట్ బినీత్ దట్ మాస్క్, కానీ ఆ ముసుగు వెనకాల దేర్ లైస్ ప్రిడేటరీ అండ్ జనాల్ని, మనుషుల్ని చంపేటటువంటి రూత్‌లెస్, జాలి దయ లేనటువంటి స్వభావం అనేది ఇతను. జాక్ స్టేపుల్టన్ ఈజ్ జనరల్‌గా జెలస్ ఇలా రాయం ఎగ్జామ్‌లో. జాక్ స్టేపుల్టన్ ఈజ్ జెలస్ అని రాస్తాం. రాసేసి ఇక స్టార్ట్ చేస్తా. ఈజ్ డ్రివెన్ బై డీప్ సీటెడ్ ఎన్వీ ఆఫ్ బాస్కర్విల్లీ ఫ్యాక్షన్. ఎవరైతే బాస్కర్విల్లీస్ ఉన్నారో, అంటే ఈ కుటుంబం పేరు అన్నమాట. ఎవరి పేరు మీద ఉంది ఇప్పుడు ఆ పెద్ద సౌధం, పెద్ద ఇల్లు, వందల ఎకరాలు ఆ చుట్టుపక్కల మూర్ మీద. ఆ మూర్ మీదే బాస్కర్విల్లీ కట్స్ ఉందని చెప్తాడు. ఇతనే రాస్తాడనమాట. కాబట్టి బాస్కర్విల్లీస్ ఎవరైతే ఉన్నారో పెద్ద ఇల్లు ఉంటది. పెద్ద ప్యాలెస్ లాంటి ఉంటది. అది చార్లెస్ ఉంటాడు. వాడిని ఎండ్ చేస్తాడు. ఇక మిగిలింది హెన్రీ. ఈడిని కూడా ఎండ్ చేస్తే ఇక తనదే ఆస్తి. కాబట్టి ఇతనేందంటే ఎట్లా అయినా సరే యాజ్ ఎ లాస్ట్ బ్రాంచ్ ఆఫ్ ద ఫ్యామిలీ, హ్యూగో నుంచి కట్ అయింది కదా, హీ ఫీల్స్ ఎంటైటిల్ టు వెల్త్ అండ్ స్టేటస్ హీ వాజ్ డినైడ్. కాబట్టి ఆ వెల్త్ తనకు రావాలి, ఎలాగైనా సరే రావాలి. దురాశపరుడు అనమాట. అంబిషియస్, దురాశపరుడు. హిస్ ప్లాట్ ఈస్ నాట్ ఎ క్రైమ్ ఆఫ్ ప్యాషన్. మళ్ళీ ఇక్కడ రాస్తాం, జాక్ స్టేపుల్టన్ ఈజ్ అంబిషియస్ అని రాస్తాం. మనం ఏందంటే ఒక్కొక్క అక్షరంతో లెటర్‌తో మనం ఎళ్ళిపోతా ఉంటాం. గుర్తుంటుంది అందుకని. హిస్ ప్లాట్ ఈస్ నాట్ ఎ క్రైమ్ ఆఫ్ ప్యాషన్. అదేదో కావాలని చేసేది కాదు. ప్లాన్డ్, లాంగ్ టర్మ్ అండ్ హైలీ కాంప్లెక్స్ గోల్. చాలా లాంగ్ టర్మ్‌గా, చాలా పద్ధతిగా బాస్కర్విల్లే కట్స్ ఆఫ్ బాస్కర్విల్లీస్. హ్యూగోని ఆ వేట కుక్క చంపడం అనేది అది తీసుకొని హి మూవ్ టు ద మూవ్. అక్కడి నుంచి ఆ ప్రాంతం ఏదైతే వెరైటీ ఊబి ప్రాంతం ఉందో ఆ సెలెక్ట్ చేసుకొని చేంజ్ హిస్ ఐడెంటిటీ సోల్లీ టు ఫెసిలిటేట్ హిస్ రైజ్ టు పవర్. జాక్ స్టేపుల్టన్‌గా పేరు మార్చుకొని మరి అతను ఏందంటే టోటల్‌గా తన భార్యని చెల్లిగా అండ్ చార్లెస్‌ని మరి వలుపు వలలో చుట్టుకునేటట్లు చేసి అతను చనిపోయేటట్టు ఆడు గేట్ దగ్గర ఉంటాడు. ఈ వేట కుక్క ఎమ్మడి పడిద్ది. ఒక్కసారి గుండె ఆగిపోద్ది అతనికి పరిగెత్తి. కన్నింగ్. చాలా కన్నింగ్ అనమాట. అంటే జిత్తులు మారిన నక్క లాంటి వాడు. హి యూజెస్ ఎవ్రీవన్ అరౌండ్ హిమ్. చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరిని వాడుకుంటాడండి. హి ఫోర్సెస్ హిస్ వైఫ్ బెరైల్ తన భార్యని చెల్లిగా చూపించి టు పోజ్ యాజ్ హిస్ సిస్టర్ టు ట్యూట్ సర్ చార్లెస్‌ని వలుపు వలలో వేసుకోమని అంటాడు. అండ్ హెన్రీని కూడా అంతే. హెన్రీ కూడా వలుపు వలలో ఇరుక్కుంటాడు. కాకపోతే అక్కడ ఎవరున్నారు? షెర్లాక్ హోమ్స్, డాక్టర్ వాట్సన్‌ని దగ్గర పెడతాడు. ఇంటూ హిస్ ట్రాప్ షోయింగ్ ఎ కంప్లీట్ ల్యాక్ ఆఫ్ ఎంపథీ. జాలి లేదు, దయ లేదు, ఏమి లేదు. కిల్లర్. ఇంక చంపడమే. ఎలా చంపుతాడు? కోల్డ్ బ్లడెడ్ మాట. అసలు ఆ కుక్కను వదులుతాడు. దాన్ని ఆకలితో ఉంచి జనాల మీదకి వదులుతాడు. అన్లైక్ మెనీ ఆఫ్ హోమ్స్ ఇంటెలెక్చువల్ రైవల్స్, స్టేపుల్టన్ ఈస్ హ్యాండ్స్ అనమాట. అసలు మామూలు కాదు. కిరాతకుడు అనమాట. ఈజ్ విల్లింగ్ టు యూజ్ ఎ టెరిఫైడ్ బీస్ట్ అండ్ ట్రెచరస్ మైర్ అంటే ఇది ఊబ్ అనమాట. టు ఫిజికల్లీ ఎలిమినేట్ హిస్ అబ్స్టాకిల్స్. తనని ఎవరైతే ఎదురుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా తన యొక్క కుక్కను ఉపయోగించి అది చాలా పెద్ద కుక్క అనమాట. కుక్కను తీసుకొచ్చి ఫాస్ఫరస్ పూస్తాడు. ఇతను సైంటిస్ట్ కదా! ఫాస్ఫరస్ పూస్తాడు. ఫాస్ఫరస్ పూసేసరికి అది నైట్ పూట వెలుగుతా ఉంటుంది. వెలిగేసరికి అదేదో విచిత్ర మృగంలాగా కనబడేసరికి వీళ్ళకి గుండెలు ఆగిపోతాయి. అదేదో ఏదో దైవాంశ సంభూతంలాగా ఏదో నరకం నుంచి వచ్చినట్టు వీళ్ళ మీద పగతో సీక్రెటివ్, చాలా రహస్యంగా ఉంచుకుంటాడు తన పనులని. హీ లివ్స్ ఎ డబుల్ లైఫ్. 2 రకాల జీవితాలు జీవిస్తూ ఉంటాడు. టు ద నైబర్స్ ఈజ్ ఎ ఫ్రెండ్లీ సైంటిస్ట్. అసలు చాలా మంచోడు, సహాయం చేసేవాడు, మంచి శాస్త్రవేత్తలాగా కనబడతాడు. ఇన్ రియాలిటీ హీస్ ఎ బ్లాక్ బీస్ట్ ఆఫ్ ద మూన్. అసలైనటువంటి ఆ పశువు మృగం ఏంది, మూర్లో తిరిగేటటువంటి మృగం ఏందంటే జాక్ స్టేపుల్టన్ అనే అసలైన మృగం. టాక్టీషియన్ అంటే వ్యూహాలు పన్నేటటువంటి వ్యక్తి. హీ మెటిక్యులస్లీ ప్లాన్ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్. అసలు చూడండి, ఒక కథ అల్లేసాడు. ఏది? ద కట్స్ ఆఫ్ బాస్కర్విల్లీ అనేసి అంతేకాదు ఆ కథలోని వేట కుక్కని ఫాస్ఫరస్ పూసి అది రాత్రిపూట
వెలిగేటట్టు చేసి జనాల్ని ఆకలితో మార్చి జనం మీదకి ఆ వ్యక్తి మీదకి వదిలేవాడు. ఎలా వదులుతాడు? దాని వాసనలు చూపిస్తా ఉంటాడు. వాడి వాసనలు. ఇప్పుడు ఎలా చంపుతాడని హెన్రీ ఉన్నాడు గదా! ఇప్పుడు హెన్రీని చంపాలి గదా! హెన్రీ బూట్లు మాయమవుతాయి. దానికి చూపిస్తా ఉంటాడు. ఆ వాసన చూస్తా ఉండిద్ది. వాడి మీదకి వదలాలని అలా చూసి. హి నోస్ ఇట్ వుడ్ ప్లే ఆన్ బాస్కిల్స్ యాన్సెస్ట్రల్ ఫియర్స్. ఏదైతే కర్స్ ఆఫ్ బాస్కర్విల్ ఉందో అది ఏందంటే సక్సెస్ అయిద్దనేది తన భావన. అలానే సక్సెస్ చేసుకున్న ఇంత టాక్టీషియన్ అనమాట. అనలిటికల్. అయితే ఇతనికి హి రెస్పెక్ట్స్ హోమ్స్ ఇంటెలెక్ట్ అండ్ ఈవెన్ ట్రైస్ టు ఔట్ మాన్యూవర్ ఇన్ లండన్. ఇతనికి తెలుసు తనకి మించి ఉన్నవాడు ఉన్నాడిక్కడ అన్న విషయం, షెర్లాక్ హోమ్ ఉన్నాడనే విషయం తెలుసు. అయితే అతన్ని ఎట్లైనా దాటి వీడిని కూడా మసిపూసి మారేడుకాయ చేయాలన్న పన్నాగమే. ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యూ విలన్స్ హూ రియలైజెస్ ఈజ్ బీయింగ్ అంటే. కానీ తన వెనక ఒకడు పడుతున్నాడన్న విషయం తెలుసు. కానీ నేను మాస్క్ వేసుకొని ఉన్నాను కనిపెట్టలేడు అన్న ఇది ఉంది. ప్రిడేటరీ అంటే ఏంటంటే ఇప్పుడు ఆ మృగం ఏదైతే ఉందో కుక్క లాంటిది. దాన్ని హౌండ్ వేట కుక్క అనమాట. మార్చి ఒక స్పెసిఫిక్‌గా ఏం లేదు. నేను అమ్మాయి ఏమనిద్దంటే బెరైల్ ఇతని యొక్క భార్య చెల్లిగా చెప్తాడు కదా! నేను వెయిట్ చేస్తున్నాను రా అని. పలుపు వల ఏసి. వస్తారు. వెయిట్ చేస్తుంటారు. కుక్కను వదులుతాడు. అదేమో ఫాస్ఫరస్ వెలుగుల్లో చాలా వెరైటీగా నిప్పులు కక్కుతున్నట్టుగా కనబడిద్ది. అదేదో వింత మృగం. అమ్మో! నా శాపం ప్రకారం ఏమైనా నా మీదకి వస్తుందేమో అని వాళ్ళు భయపడి గుండాగి చచ్చిపోతారు. అది విషయం. Like the insects he catches in his net, he views people as specimens to be captured and disposed of when they no longer serve his purpose. తనకి ఎంతవరకు పనికొస్తారో అంతవరకు పని చేయించుకొని వాళ్ళని పురుగుల్లాగా నలిపేయడం ఇతని యొక్క శైలి అన్నమాట. అబద్ధాల కోరితను లయ. జాక్ స్టేపుల్టన్ ఈజ్ లయర్. హిస్ ఎంటైర్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఎ ఫ్యాబ్రికేషన్. అతని పేరు, అతని గతం, అతని మొత్తం అంతా కల్పన, కట్టుకథ. ఫ్రమ్ హిస్ నేమ్ టు హిస్ మ్యారిటల్ స్టేటస్. ప్రతిదీ తన భార్యని చెల్లిగా చూపించడం. ప్రతిదీ ఎవ్రీ వర్డ్ హీ స్పీక్స్ ఇస్ డిజైన్ టు మిస్లీడ్. అంతా పక్కా ప్లాన్ ప్రకారమే ఇతను ఏం చేస్తుంటాడంటే అసలు పక్కదోవ పట్టిస్తుంటాడు. ఇవాజీ ఎవరికి దొరకడు. ఈ నోస్ అ గ్రేట్ గ్రింపెన్ మైర్ బెటర్ దాన్ ఎనీవన్. ఏదైతే ఊబి ప్రాంతం ఉందో ఆ ప్రాంతాన్ని ఇతని కన్నా ఎవ్వరు ఎక్కువగా వాడలేరు. ఇతను ఏం చేస్తాడంటే గుర్తులు పెట్టుకుంటాడు. కర్ర గుర్తులు చాలా ఈజీ జాగ్రత్తగా వెళ్ళడానికి. యూజింగ్ డెడ్లీ బాగ్ యాజ్ బోత్ హైడౌట్ ఫర్ హిస్ ఓన్. తన వేట కుక్కని ఆడ దాచి పెడతాడు. జనాలు ఎవరు రారు భయపడి. కానీ ఇతను ఏం చేస్తాడంటే నీట్గా చాలా జాగ్రత్తగా అక్కడ ఏ ప్లేస్ సేఫ్ ప్లేసో అతనికి తెలుసు. ఆ ప్లేస్‌ను మార్క్ చేసుకొని, ఆ ప్లేసులు ఏందంటే చాలా జాగ్రత్తగా ఎస్కేప్ రూట్ అనేది ప్లాన్ చేసుకుంటాడనమాట. టెర్రిఫైయింగ్. చాలా భయానకమైనటువంటి వ్యక్తి అనమాట. జాక్ స్టేపుల్టన్ ఈస్ టెర్రిఫైయింగ్. జాక్ స్టేపుల్టన్ ఈస్ టెర్రిఫైయింగ్. హిస్ వెపన్ ఆఫ్ చాయిస్ మాసివ్ స్టార్మింగ్ హౌండ్. ఒక వేట కుక్కని వదలాలనుకోవడం. దొరకడు. ఎందుకంటే చట్టానికి దొరకడు, పోలీసులకి దొరకడు, ఎవరికి దొరకడు. హీ షోస్ ఎ స్ట్రీక్ ఆఫ్ క్రూయల్టీ దట్ గోస్ బియాండ్ సింపుల్ గ్రీడ్. తను ఏదైతే ఆశపోతన ఉందో దానికి మించిన హింస అనేది అతను చూపిస్తాడన్నమాట. హీ వాంట్స్ హిస్ విక్టిమ్ టు డై ఇన్ అబ్సల్యూట్ హారర్. భయంతో బిక్క చచ్చి గుండాగి చచ్చిపోవాలనుకుంటాడు. అది ఆపర్చునిస్టిక్ అవకాశవాడు. హీ సీస్ ద లెజెండ్ ఆఫ్ కర్స్ ఆఫ్ బాస్కర్విల్స్. అసలు ఇదంతా కర్స్ ఆఫ్ బాస్కర్విల్స్ ఏదైతే ఉందో బాస్కర్విల్లికి ఉన్నటువంటి శాపం. ఇది జనాలు అనుకునే దాన్ని మిత్. జనాలు అనుకునేటటువంటి కథని ఫంక్షనల్ మర్డర్ వెపన్‌గా మార్చేశాడు. అంటే అమ్మ గతంలో ఇలా జరిగింది హ్యూగో అనేవాడికి. ఇది బాస్కర్విల్లీలకి ఇలా జరుగుతుంది. వాళ్ళు మూర్ అనే ప్రాంతానికి వెళ్ళకూడదు. అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి జరుగుతుంది వాళ్ళకి అని. అంటే ఏంది సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ అనేది చేస్తుంది. మనుషులు కాదు. కాబట్టి పోలీసులు చేతులెత్తేసారు. అండ్ ఎవరు కూడా దాన్ని టచ్ చేయడానికి సిద్ధంగా లేదు. నార్సిసిస్ట్ అంటే అహంకారి. హి బిలీవ్స్ హి ఈజ్ సుపీరియర్ టు దోస్ అరౌండ్ హిమ్. అతని యాక్షన్ ప్లాన్ గాని అతను మొత్తం కూడా ఒక అహంకారంతో కూడుకుంటుంది. నన్ను పట్టుకునేవాడు ఎవడుండడు. కన్విన్స్డ్ దట్ హిస్ ఇంటెలిజెన్స్ అండ్ బాస్కర్విల్ బ్లడ్ జస్టిఫై ఎనీ క్రైమ్ హి కమిట్స్. ఎందుకంటే ఇతను హ్యూగో లాగా ఉంటాడు.
అండ్ నేను భాస్కర్‌విల్ నుంచి వచ్చాను కాబట్టి నాకు దక్కాల్సింది దక్కాలి. దానికోసం ఎంత దూరమైనా వెళ్తా. ఏదైనా చేస్తా. అది జస్టిఫైడే. తప్పేం గాదు. ఎందుకంటే నాకు దక్కాలి ఇదంతే. అందుకనే చార్ల్స్‌ని ఏం జేస్తాడు? అడ్డు తొలగించుకుంటాడు. హెన్రీ వస్తాడిప్పుడు. చార్ల్స్ అయిపోగానే. హెన్రీని గూడా లేపేద్దాం అనుకుంటాడు. అక్కడే డాక్టర్ మార్టిమర్ రంగంలోకి దిగుతాడు. అండ్ షెర్లాక్ హోమ్స్‌ని రంగంలోకి దింపుతాడు. డాక్టర్ వాట్సన్ దిగుతాడు. కాబట్టి టోటల్ అంతా కూడా ఏమవుతుంది అంటే ఈడు దుంప దించుతాడనమాట. అయితే ఇక్కడ బెరైల్ ఈ అమ్మాయి ఎవరైతే ఉందో హింట్స్ ఇస్తా ఉంటుంది. చాలా హింట్లు ఇచ్చిద్దనమాట. ఎవరు ఇదనేది. చాలా మధ్యలో డౌట్స్ వేరుగా ఉంటాయి. షెర్లాక్ హోమ్స్, డాక్టర్ వాట్సన్ అయితే అన్నీ మంచియి చేస్తాడు. ఒక్కటి కూడా కరెక్ట్ కాదనమాట డాక్టర్ వాట్సన్ చేసేది. ఇతను అని అనుమానిస్తా ఉంటారు. వీల్ నామాలో ఉన్న ప్రతి పేరుని అనుమానిస్తారు. అయినప్పటికీ దొరకరనమాట. చివరికి ఎవడయ్యా దొరికేదంటే అసలు పాపం ఏమీ తెలియని బటర్‌ఫ్లైస్ ఏరుకునే ఒక సైంటిస్ట్ అనమాట. కాబట్టి ఈ విధంగా టోటల్‌కి జాక్ స్టేపుల్టన్ అయితే టోటల్‌గా కథలని మనకి మొత్తం ఆహ్, అసలు చాలా సస్పెన్స్ థ్రిల్లర్. ఎందుకు ఏంటని తెలిసిన తర్వాత మన కథ అయితే చాలా బాగుంటుందనమాట మొత్తానికి. సస్పెండ్. ఇది జాక్ స్టేపుల్టన్ యొక్క టోటల్ స్కెచ్ కనుక రాయమంటే మనం రాయాల్సింది ఇది. టోటల్‌గా జెలస్. హి ఈస్ జెలస్ అసూయపరుడు. హి ఈస్ యాంబిషియస్ దురాశాపరుడు. హి ఈస్ కన్నింగ్ కుటిలమైన వాడు. హి ఈస్ కిల్లర్ హంతకుడు. హి ఈస్ సీక్రెటివ్ అంటే రహస్య స్వభావం ఎవరికీ తెలీదు. హి ఈస్ ఎ టాక్టీషియన్ వ్యూహకర్త. ఒక హౌండ్‌ని అక్కడున్న మైర్‌ని, మూర్‌ని వాడుకుంటాడు. అనాలిసిస్ చేస్తాడు. వీడు గట్టోడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ వర్కౌట్ అవ్వదనమాట. ప్రిడేటరీ అండ్ హౌండ్‌ని ఉపయోగించుకోవడం. లయర్ అన్నీ అబద్ధాలే. చెల్లి దగ్గర నుంచి పెళ్లి, అతని గతం, పేరు అన్నీ అబద్ధాలు. ఇవాజివ్ తప్పించుకుంటాడు. ఈజీగా ఏదైతే మైర్ ఉందో, ఊబి ప్రాంతం ఉందో దాన్ని ఏందంటే తాను తప్పించుకోవడానికి ఈజీగా చివర్లో దొరకడు తప్పించుకుంటాడు. చిన్నగా ఎళ్తారనమాట. ఎంత ఎళ్తారు. ఎవరు డాక్టర్ వాట్సన్ను, షెర్లాక్ హోమ్స్ ఎళ్తారు. ఎళ్ళినప్పుడు ఒక బూటు మునిగిపోవడం గమనిస్తారు. హెన్రీది అది వాసన చూపిస్తాను. దాన్ని బట్టి ఒక అంచనాకొస్తారనమాట. ఓహో! ఈడు ఇందులో పడి చచ్చిపోయాడురా అనేసి. టెర్రిఫైయింగ్. చాలా టెర్రిఫైడ్ అనమాట. ఆ హౌండ్‌ని ఉపయోగించడం, పాస్‌వర్డ్స్ అంటియడం దానికి. ఆపర్చునిటీస్ ప్రతి దానికి అవకాశవాది. ఈవెన్ తన భార్యను కూడా వదిలిపెట్టడు. అహంకారి. ఎవ్వడేం చేయలేడు. నా తెలివి ముందు ఎవడు కూడా దరికే రారన్నటువంటి అహంకారం ప్రదర్శిస్తాడు. చివరికి దురాశ దుఃఖానికి చేటవుతుంది. తన జీవితాన్ని ఆ ఊబిలోనే ఏదైతే సేఫ్ అనుకున్నాడో ఆ ఊబిలోనే కూరుకుపోయి చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇదండి. అండ్ నీకు ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి. వాటి నుంచి యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. వాటి ద్వారా కూడా మీకు టోటల్ సిలబస్ ఏదైతే ఉందో యాక్సెస్ చేయొచ్చు. లింక్ అని కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ప్లేలిస్ట్ లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇవన్నీ ఇక్కడ మీరు గమనించినట్లయితే అదిగోండి ఈ విధంగానే హౌండ్ అయితే ఉంటుందన్నమాట. పాస్‌వర్డ్స్ వెలుగులో. ఇక్కడ మీరు గమనించినట్లయితే. టోటల్ 'ఐ హాడ్ ఏ డ్రీమ్' కానివ్వచ్చు, 'వన్స్ అపాన్ ఏ టైమ్' కావచ్చు. అండ్ ఆన్ వాట్సాప్ అన్నీ లెటర్ రైటింగ్ కానివ్వచ్చు, ఇడియమ్స్ లిస్ట్ అన్నీ నోట్ మేకింగ్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అన్నీ కూడా ఇవ్వబడ్డాయి. అండ్ క్లోజ్ టెస్ట్ ఎలా ఉంటుందో కూడా అన్నీ ఇవ్వబడ్డాయి. కాబట్టి దయచేసి గమనించండి. థాంక్స్ ఎ లాట్.